హాయ్ ఫ్రెండ్స్, నేను మీ నరసింహ. తెలుగు పల్లవి ఛానల్కి స్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకోబోయే కథ మంజీర కథ. ఈ కథ చందమామ ఆసుపత్రిలో 1990వ సంవత్సరం అక్టోబర్ మాస సంచికలో బేతాళ కథలు శీర్షికన ప్రచురించబడింది. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్లి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని భేతాళుడు, రాజా, ఈ అర్ధరాత్రి సమయాన ఒళ్ళు జలధరింపజేసే ఈ వాతావరణంలో నువ్వు ఎంతో కర్తవ్య నిష్ఠతో వ్యవహరించడం చూస్తుంటే నిన్ను ప్రశంసించాలని అనిపిస్తున్నది. అయితే చాలా మంది ఏదో ఒక బలహీన క్షణంలో ఏదో ఒక భావావేశానికి లొంగి తమ కర్తవ్యాన్ని కార్యదీక్షను కూడా విస్మరించి ప్రవర్తించటం మనం తరచూ చూస్తూనే ఉంటాం. ఎంతో వివేకం, సమయజ్ఞత కలదని 10 మంది చేత ప్రశంసలు పొందిన ఒకానొక రాజకుమార్తె ఇటువంటి బలహీనత చేతనే తన తండ్రిని, రాజ్యాన్ని శత్రువుపరం చేసిన గాథ చెబుతాను, శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు. పూర్వం కౌశాంబి దేశాన్ని ధీరసింహుడనే రాజు పాలిస్తుండేవాడు. ఆయనకు పుత్ర సంతానం లేదు. ఒకే ఒక్క కుమార్తె. ఆమె పేరు మంజీర. కూతురునే సర్వస్వంగా భావించిన ధీరసింహుడు ఆమెకు సకల శస్త్రాస్త్ర విద్యలు నేర్పించడమే గాక పరిపాలనలో కూడా భాగస్వామిని చేశాడు. రాజ్య పాలనలో తండ్రితో భాగస్వామ్యం వహించిన మంజీరకు తండ్రితో పాటు వేటకు వెళ్లటం కూడా అలవాటుగా ఉండేది. ఒక్కొక్కసారి తండ్రి లేకుండా తానొక్కతే ఒక చెలికత్తెను, ఒక అంగరక్షకుణ్ణి మాత్రం వెంట పెట్టుకుని వేటకు వెళుతూ ఉండేది. ఒకసారి మంజీరకు వెంట ఎవరూ లేకుండా తానొక్కతే ఒంటరిగా వేటకు వెళ్లి రావాలన్న కోరిక కలిగింది. ఆమె అత్యంత సన్నిహితురాలైన చెలికత్తెకు మాత్రం సంగతి చెప్పి కౌశాంబికి సమీపాన గల అరణ్యానికి బయలుదేరింది. అరణ్యంలో పగలంతా వేటాడిన మంజీర మృగయా వినోదంలో పడి సాయంత్రమయ్యేసరికి అరణ్యం చివరి భాగానికి చేరుకొని దారి తప్పింది. బాగా చీకటి పడడంతో ఏం చేయాలో తోచక మంజీర ఒక్క క్షణం గుర్రాన్ని నిలిపింది. ఇంతలో ఆమెకు సమీపం నుంచి ఎవరు మీరు అన్న ప్రశ్న వినిపించింది. నిర్జనమైన ఆ అరణ్యంలో ఆ ప్రశ్న విని ఉలిక్కిపడిన మంజీర చప్పున ప్రశ్న వినవచ్చిన వైపు తల తిప్పి చూసింది. దాపులనున్న పొదల చాటు నుంచి ఒక వ్యక్తి బయటికి వచ్చాడు. జడలు కట్టిన శిరోజాలు, నిండు గడ్డము తప్ప మసక వెన్నెలలో అతడి ముఖరేఖలు మంజీరకు స్పష్టంగా కనిపించలేదు. ఇతడెవరు? ఈ నిర్జనారణ్యంలో రాత్రి సమయంలో ఎందుకుంటున్నాడు అన్న అనుమానం రాజనీతి విషయాల గురించి తరచుగా ఆలోచించే మంజీర మనస్సును క్షణకాలంలో పెనుభూతంలా ఆక్రమించింది. ఆమె కంఠస్వరం మార్చి, నేనొక సైనికుణ్ణి స్వామి. యువరాణి ఆజ్ఞానుసారం ఈ ప్రాంతం వేటకు అనుకూలంగా ఉంటుందా లేదా అన్న పరిశీలన కోసం వచ్చి దారి తప్పి అల్లాడుతున్నాను. తమరెవరో తెలుసుకోవచ్చునా అని ప్రశ్నించింది. ఆ ప్రశ్న వింటూనే అవతలి వ్యక్తి చిత్రంగా నవ్వి, ఎవరైతేనేం, ఈ రాత్రికి నాకు అతిథిగా ఉండి తెల్లవారి వెళ్ళవచ్చు. నగరానికి దారి నేను చూపించగలను అంటూ ముందుండి దారి తీశాడు. మంజీర క్షణకాలం సందేహించిన సహజమైన తెగింపుతో అతడి వెంట గుర్రాన్ని నడిపించింది. అపరిచిత వ్యక్తి తిన్నగా ఒక కుటీరానికి దారి తీశాడు. అక్కడ ఎత్తైన చెట్లు, దట్టంగా పొదలు ఉండడంతో అంతా కటిక చీకటిగా ఉన్నది. అతడు కుటీరం లోపలికి వెళ్లి కాగడా ఒకటి వెలిగించి పట్టుకు వచ్చాడు. మంజీర ఊహించిన దానికి భిన్నంగా అతడి ముఖం అంతులేని రాజసము, శౌర్యము ఉట్టిపడుతూ ఎవరైనా సరే చప్పున కళ్ళు తిప్పుకోలేని విధంగా ఉంది. తనకేసి ఆశ్చర్యపోతూ చూస్తున్న మంజీరతో ఆ వ్యక్తి, తెల్లవారేందుకు ఇంకా చాలా వ్యవధి ఉంది. చాలా అలసిపోయి ఉంటారు. ముందు కాస్త విశ్రాంతి తీసుకోండి యువరాణి అన్నాడు. ఆ మాటలు వింటూనే పురుష వేషంలో ఉన్న మంజీర ఉలిక్కిపడి, యువరాణి, ఏమిటి మీరంటున్నది అంటూ ఏదో చెప్పబోయింది. అంతలోనే ఆ యువకుడు ఆమెను మృదువుగా వారిస్తూ, ప్రస్తుతం మీరు నాకు, నేను మీకు ఎటువంటి అసత్యాలు పలికే పరిస్థితిలో లేమన్న విషయం రాజనీతి, లౌకిక జ్ఞానము గల మీకు
వేరే చెప్పనవసరం లేదు. ముందు నా ఆతిథ్యం స్వీకరించి విశ్రాంతి తీసుకోండి అన్నాడు. మంజీరా ఇక పెదవి విప్పలేకపోయింది. మౌనంగా ఆ యువకుడు చెప్పిన చోట కూర్చొని ఇచ్చిన పళ్ళు తిని పాలు తాగింది. ఇక ఇప్పుడు కానివ్వండి మీ పరీక్షలు అన్నాడు యువకుడు నవ్వుతూ. అందుకు మంజీరా, మీరెవరో ఏదో ఉత్తమాశయంతో ఈ నిర్జన ప్రదేశాన్ని ఎన్నుకున్నట్టు కనిపిస్తున్నది. మీరు విషయమంతా చెబితే నాకు వీలైన సాయం చేస్తాను అన్నది. ఆ మాటలకు అతడు చిన్నగా నవ్వి, తర్వాత మాట తప్పరు గదా అన్నాడు. నేను మాట తప్పడమా? అసంభవం అన్నది మంజీరా. సరే వినండి, నా పేరు విజయదత్తుడు అని ఆగాడు యువకుడు. ఆ పేరు వింటూనే నిశ్చేష్టురాలయ్యింది మంజీరా. ఆమెకు వెంటనే దాదాపు 4 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటనలు జ్ఞప్తికి వచ్చాయి. కౌశాంబికి ఉత్తరాన గల అరణ్యం దాటితే చందన దేశమనే చిన్న దేశం ఒకటి ఉన్నది. అది తరతరాలుగా కౌశాంబి రాజులకు సామంత రాజ్యంగా ఉంటూ వస్తున్నది. 4 సంవత్సరాల క్రితం చందన దేశాన్ని పాలిస్తున్న విరూపాక్ష దత్తుడు సమయానికి కప్పం కట్టని కారణంగా ధీరసింహుడు ఆ దేశాన్ని యుద్ధంలో కైవసం చేసుకున్నాడు. అవమానం భరించలేని విరూపాక్ష దత్తుడు ఆత్మహత్య చేసుకోగా అతడి రాణి సహగమనం చేసింది. అయితే యుద్ధ సమయానికి ఎక్కడో దూర ప్రాంతాల్లో దేశాటన చేస్తున్న విరూపాక్షుని ఏకైక పుత్రుడు విజయదత్తుడికి మాత్రం హఠాత్తుగా జరిగిన యుద్ధము, దాని పరిణామాలు వెంటనే తెలియలేదు. అతడికి తెలిసిన తరువాత తన మీదికి దండెత్తి రావచ్చునన్న అనుమానంతో ధీరసింహుడు చాలా కాలం అప్రమత్తంగా ఉండి గూఢచారుల చేత విజయదత్తుడి కోసం వెతికించాడు. అయినా అతడి జాడ తెలియలేదు. ప్రతి విషయంలోనూ తన సలహా అడిగే తండ్రి ఈ విషయంలో తనను సంప్రదించకపోవటం, హఠాత్తుగా చందన దేశాన్ని ఆక్రమించుకోవటం మంజీరకు ఆశ్చర్యం కలిగించడమే కాక అన్యాయంగా కూడా తోచింది. కాని ధీరసింహుడు ఆమె మాటను కొట్టిపారేస్తూ, నీకు తెలియదు తల్లి, విరూపాక్షుడు కప్పం కట్టకపోవడం ఇది మొదటిసారి కాదు. ఇప్పటికి చాలాసార్లు అతన్ని క్షమించాను. వచ్చిన రాబడి అంతా దాన ధర్మాలకు, కళాపోషణకు ఖర్చు చేయడం సార్వభౌమునికి చెల్లుతుంది కాని సామంతరాజుకు చెల్లదు అన్నాడు. తన పేరు వింటూనే మంజీర ఆలోచనలో పడడం గమనించిన విజయదత్తుడు గంభీరంగా, మీకు సందేహం ఏమీ అక్కర్లేదు మంజీరాదేవి. మీరు ఆక్రమించుకున్న చందన దేశ యువరాజు విజయదత్తుడిని నేనే అన్నాడు. ఆ మాటలు వింటూనే మంజీర ఒక్కసారి తల ఎత్తి అతడి వైపు చూసింది. వెంటనే తల వంచుకున్నది. తెల్లవారిన తర్వాత విజయదత్తుడు ముందుండి దారి చూపుతూ ఆమెను నగర పొలిమేర్ల వరకు తీసుకువచ్చి తిరిగి వెళ్ళిపోయాడు. కౌశాంబికి పొరుగు రాజ్యమైన కోసలకు వినయసేనుడు రాజు. అతడు విజయదత్తుడి తండ్రి అయిన విరూపాక్ష దత్తుడు ఒకే గురుకులంలో చదువుకోవడమే కాక ఇద్దరు మంచి మిత్రులు. ధీరసింహుడు విరూపాక్షుడి రాజ్యభాగాన్ని ఆక్రమించుకోవడం, అవమానాన్ని భరించలేక అతడు ఆత్మహత్య చేసుకోవడం వినయసేనుణ్ణి చాలా కలవరపరిచింది. పరిస్థితులు అనుకూలించిన నాడు విజయదత్తుడికి సైనిక సహాయం చేసేందుకు వినయసేనుడు ఒప్పుకున్నాడు. అరణ్యంలో రాకుమారి మంజీరతో పరిచయం అయిన తరువాత నెల తిరక్కుండానే విజయదత్తుడి నాయకత్వాన కోసల దేశపు సైన్యాలు హఠాత్తుగా మందాకినీ నది దాటి వచ్చి కౌశాంబి మీద దాడి చేశాయి. యుద్ధంలో రాజు ధీరసింహుడు చిత్తుగా ఓడిపోయాడు. అయితే విజయదత్తుడి రాజకుటుంబాన్ని ఏమీ అవమానించలేదు సరికదా. ధీరసింహుణ్ణి సకల రాజమర్యాదలతోనూ గౌరవిస్తూ, రాజా, పగ తీర్చుకోవడం నా అభిమతం కాదు. కేవలం నా మాతృభూమి మీద, నా తల్లిదండ్రుల మీద నాకున్న అభిమానంతోనే నేనీ పని చేశాను. నాకు కావలసింది నా దేశానికి స్వాతంత్ర్యం మాత్రమే. కౌశాంబిని యథాప్రకారం మీరే ఏలుకోండి అన్నాడు. విజయదత్తుడి మంచితనానికి ధీరసింహుడు చెలించిపోయి, నాయనా, నీ తండ్రికి నేను చేసిన అన్యాయానికి శిక్షగా 12 సంవత్సరాల పాటు నేనే నీకు సామంతుగా ఉంటాను. అంతేకాక నా రాజ్యంలోని అత్యంత విలువైన దాన్ని దేనినైనా నీకు కానుకగా ఇస్తాను. ఏం కావాలో అడుగు అన్నాడు. దానికి విజయదత్తుడు నవ్వి, అడిగి తీసుకునేది కానుక అనిపించుకోదు. అయినా మీకు ప్రతి విషయంలోనూ మీ కుమార్తెను సంప్రదించడం అలవాటు కదా.
నాకివ్వబోయే కానుక ఏదైతే బాగుంటుందో ఆమెతో మాట్లాడి మీరే నిర్ణయించండి అన్నాడు. తండ్రి చెప్పగా అంతా విన్న మంజీర, నాన్న, మీరు అతనికి కానుకగా ఇవ్వబోయేది వ్యక్తిగానా, రాజుగానా అని ప్రశ్నించింది. ధీరసింహుడు ఒక్క నిమిషం ఆలోచించి, రాజుగా కాదు తల్లి, వ్యక్తిగా అతడి ఔన్నత్యానికి ఆనందపడి ఏదైనా అపురూపమైన కానుక ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు. మంజీర చిన్నగా నవ్వి తల వంచుకుంటూ, వ్యక్తిగా మీరొక తండ్రి, తండ్రికి కన్నబిడ్డ కంటే విలువైనది, అపురూపమైనది వేరే ఏముంటుంది నాన్న అన్నది. ధీరసింహుడు కుమార్తె మాటలకు ఒక్క క్షణం తెల్లబోయి వెంటనే ఆమె ఆంతర్యం గ్రహించి పెద్దగా నవ్వుతూ, అవునమ్మా, నిజమే, విజయదత్తుడు కూడా ఇందుకే నీ సలహా అడగమని ఉంటాడు. సరే, ఈ నా వెలలేని రత్నాన్ని అతడికి కానుకగా ఇస్తాను అన్నాడు. ఆ తర్వాత కొద్ది రోజుల్లోనే మంజీరా విజయదత్తులకు మహావైభవంగా వివాహం జరిగిపోయింది. భేతాళుడి ఈ కథ చెప్పి, రాజా, విజయదత్తుడి రూప సౌందర్యాలకు లొంగిపోయిన మంజీరా కావాలనే అతడి గుట్టు తండ్రికి చెప్పకుండా దాచిందన్న విషయం నిజమే కదా. విజయదత్తుడు మంచివాడు కాబట్టి సరిపోయింది. లేని పక్షంలో ధీరసింహుడి కుటుంబం అడవుల పాలు కావలసిందే గదా. అంతటి రాజనీతిజ్ఞత, తెలివితేటలు గల మంజీర ఒక చిన్న బలహీనతకు లొంగి బాధ్యతారహితంగా ప్రవర్తించటం ఏమంత సమంజసం? అలాగే తన గుట్టు తెలుసుకున్న మంజీరను నిర్లక్ష్యంగా వదిలిపెట్టిన విజయదత్తుడు కూడా కొద్దిలో ప్రమాదం తప్పించుకున్నాడు. అవునా? ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మూర్ఖుడికి 10 మాటల్లో చెబితే గాని బోధపడని విషయాన్ని తెలివైనవాడు ఒక్క మాటలోనే గ్రహిస్తాడు. మేధావులకు ఆ ఒక్క మాట కూడా అవసరం లేదు, కేవలం ఒక్క చూపు చాలు. మంజీరా విజయదత్తులిద్దరూ మేధావులే. ఇద్దరూ మౌనంగానే ఒకరి మీద ఒకరికి కలిగిన అనురాగాన్ని గ్రహించుకున్నారు. మంజీరా తనను గురించి తండ్రికి చెప్పదన్న విషయం విజయదత్తుడికి తెలుసు. ఆ కారణం వల్లనే అతడు ఆమెను అరణ్యం నుంచి వెళ్ళనిచ్చాడు. ఇక మంజీరా కేవలం విజయదత్తుడి మీద గల వ్యామోహంతోనే తన బాధ్యతను విస్మరించలేదు. విజయదత్తుడు మందాకినీ నది పక్కనే గల అరణ్య ప్రదేశంలో కుటీరం నిర్మించుకోవడం వల్ల అతడికి కోసల దేశపు రాజు అండదండలుండి తీరగలవని మంజీరా సులభంగానే గ్రహించింది. తాను వెళ్ళి తండ్రికి అంతా చెప్పి సైన్యాన్ని తీసుకువచ్చే లోపల విజయదత్తుడు నది దాటి ఆవలనున్న కోసల రాజ్యం చేరడం అతి సులభం. అందువల్లనే తాను చేయగలిగిందేమీ లేదని ఆమె గ్రహించి భవిష్యత్తును కేవలం విజయదత్తుడి మంచితనానికి వదిలిపెట్టి అన్ని విధాల విజయాన్ని సాధించుకున్నది అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే భేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇది ఈ రోజు కథ. మరొక మంచి కథతో తదుపరి వీడియోలో కలుసుకుందాం. ధన్యవాదాలు.